రాహుల్ గాంధీ లెటర్పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ ప్రేరణ రేకెత్తించే ఆలోచన తనని కదిలించిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాహుల్ లెటర్ని చారిత్రక నగరం హిరోషిమాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం ముందు చదివినట్లు వెల్లడించారు. రాహుల్ ప్రేరణ కలిగించే ఆలోచనలకి అనుగుణంగా గర్వించదగ్గ భవిష్యత్తును నెలకొల్పడం కోసం ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తున్న యువకులు అర్ధాంతరంగా జీవితాలు ముగించారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డికి సూచించారు. రాహుల్ లేఖకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రోహిత్ వేముల మరణం తర్వాత రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని, ఈ చట్టం ద్వారా యూనివర్సిటీల్లో గాని విద్యా సంస్థల్లో గాని జరుగుతున్నటువంటి కుల వివక్షతను ఆపవచ్చని, అరికట్టవచ్చని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. ఇక తాజాగా 2 రోజుల కింద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రోహిత్ వేముల చట్టాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఆయన అభ్యర్థించారు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రోహిత్ వేముల చట్టం అవసరం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డికి ఆయన స్పష్టంగా చెప్తూ ఆ లేఖ రాశారు. ఆ లేఖ పైన కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ లేఖను తన ట్విట్టర్ అకౌంట్ లో పెడుతూ దానికి రిప్లైగా కొన్ని అంశాలను, కొన్ని వాక్యాలను సీఎం రేవంత్ రెడ్డి రాశారు. తాను ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. జపాన్ లోని హిరోషిమాలో ఉన్నారు. ఒక చారిత్రక నగరంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ ముందటికి వెళ్లి అక్కడ గాంధీని సందర్శించుకున్న తర్వాత ఈ లేఖను చదివినట్లు ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా దేశం కోసము, దేశ ప్రజల కోసం, ముఖ్యంగా సోషల్ జస్టిస్ కోణంలోనే ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఆయన లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు తనను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను తొందరలోనే మెటీరియలైజ్ చేస్తామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో త్వరలోనే తెలంగాణలో కూడా రోహిత్ ఆర్టిక్ సంబంధించినటువంటి చర్చ జరిగి దాన్ని ఒక మెటీరియలైజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. రోహిత్ వేముల చట్టం రావడం ద్వారా ఇటు సంస్థల్లో, ముఖ్యంగా యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షతని కానీ, డిస్క్రిమినేషన్ కానీ ఇదంతా ఆపే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలకు కూడా దీన్ని ఇంపోజ్ చేయొచ్చు అని రాహుల్ గాంధీ భావిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ లేఖకు సంబంధించి దాంతో పాటు ఈ చట్టాన్ని తీసుకురావాలి, విద్యా సంస్థల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే రాహుల్ ఆలోచన ద్వారా దేశవ్యాప్తంగా మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. రోహిత్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు యూనివర్సిటీలలో, విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి విషయాలు మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సిద్ధార్థ్.